మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతో శక్తివంతుడు కదా. ఆయన నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో మన పాపాలన్నీ క్షమించబడతాయి. యేసయ్య నామంలో మన రోగాలన్నీ తొలగిపోతాయి. యేసయ్య నామంలో మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా మనము చెక్ పెట్టొచ్చు కదా. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, అది నమ్మితే చాలు, పొందుకుంటాం. మనం ఆ శక్తిని అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో
యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము
ఇప్పటి వరకు అద్భుతమైన పాటలతో దేవుని నామాన్ని మహింపరిచాము. ఇక సమయంలో దేవుని ఆరాధించడానికి మనకి హృదయాలను సిద్ధపరచుకుందాము. ఒకసారి మన జీవితంలో అనేకమైన నూతన కార్యాలు చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తున్న మన దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాము. నాతో కలిసి ఈ యొక్క కోరస్ని పాడవలసిందిగా కోరుతున్నాను. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. మరొకసారి. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. నీ ప్రేమే శాశ్వతము, నీ కృపయే నిరంతరం చాలును. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా రాజు నీవే. యేసయ్యా నా దేవా, పాడదామా. యేసయ్యా నా రాజు నీవే. అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. దేవుని అడుగుదామా. అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రము చెల్లును. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రములు చెల్లును. హోసన్నా, పాడదామా. హోసన్నా దేవునికే. హోసన్నా, హోసన్నా పాడేదా. హోసన్నా యేసయ్యా, హోసన్నా అవునయ్యా. హోసన్నా, హోసన్నా పాడేదా. మరొకసారి పాడదామండి దేవునికి. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. నీ ప్రేమే శాశ్వతము, నీ కృపయే నిరంతరం చాలును. యేసయ్యా, పాడదామా నోరు తెరిచి. మా దేవా యేసయ్యా, మా రాజు నీవే. యేసయ్యా మా దేవా,
అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. అవునయ్యా, అద్భుతములు చేయువాడు నీవే జీసస్, ఆశ్చర్యములు చేయువాడు నీవే. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రం చెల్లును. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రములు చెల్లును. హోసన్నా, కమ్ ఆన్, హోసన్నా యేసయ్యా, హోసన్నా, హోసన్నా పాడేదా, హోసన్నా నీకేనయ్యా, హోసన్నా, హోసన్నా, హోసన్నా పాడేదా మరొకసారి. హోసన్నా, 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 హోసన్నా పాడేదా, హోసన్నా. నోరు తెరిచి ఆరాధిద్దామండి దేవుని. హోసన్నా, హోసన్నా పాడేదా. పరిశుద్ధుడు నా దేవుడు, గొప్ప దేవుడు, నిరంతరముండువాడు, ఆత్మస్వరూపి సత్యదేవుడు, సత్య నివాసి మృత్యుంజయుడు. పాడతారా నాతో? పరిశుద్ధుడు నా దేవుడు, గొప్ప దేవుడు, నిరంతరముండువాడు, ఆత్మస్వరూపి సత్యదేవుడు, నిత్య నివాసి మృత్యుంజయుడు. హోసన్నా, హోసన్నా యేసయ్యా, హోసన్నా. మన రెండు చేతుల పైకెత్తి హోసన్నా పాడేదా, హోసన్నా, హోసన్నా నీకేనయ్యా, హోసన్నా, హోసన్నా పాడేదా, హోసన్నా, 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 హోసన్నా పాడేదా, హోసన్నా. కమ్ ఆన్, హోసన్నా, హోసన్నా, హోసన్నా పాడేది. బలవంతుడు నిత్యుడగు దేవుడికి, అభిషేక్తుడైన మా తండ్రికి హోసన్నా. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. నీ ప్రేమే శాశ్వతము, నీ కృపయే నిరంతరం చాలును. యేసయ్యా మా దేవా, యేసయ్యా మా రాజు, మా రాజువు నీ. మరొకసారి యేసయ్యా మా దేవా, యేసయ్యా మా రాజు, మా రాజువు నీ. మరొకసారి యేసయ్యా, అవునయ్యా యేసయ్యా, యేసయ్యా మా రాజువు నీవే. యేసయ్యా యా దేవా, యేసయ్యా
అద్భుతములు చేయువాడు, అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. Come on. అద్భుతములు చేయువాడు నీవే. పాడదామండి. ఆశ్చర్యములు చేయువాడు నీవే, పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రం చెల్లును. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రములు చెల్లును. హోసన్నా హోసన్నా ప్రభువా, హోసన్నా హోసన్నా పాడేదా, హోసన్నా 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 పాడేదా, హోసన్నా 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 పాడేదా, హోసన్నా దేవానికేనయ్యా, హోసన్నా 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 పాడేదా, హోసన్నా. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి పాడదామండి. హోసన్నా హోసన్నా పాడేదా, హోసన్నా 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 హోసన్నా. బలవంతుడు, బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి నిమ్ము. నీ ప్రేమే శాశ్వతము, నీ కృపయే నిరంతరం చాలును. యేసయ్యా మా దేవా, యేసయ్యా మా రాజువు నీవే, యేసయ్యా మా దేవా, యేసయ్యా మా రాజువు నీవే, యేసయ్యా. గలమెత్తి పాడదామా. మా దేవా యేసయ్యా మా రాజువు నీవే, యేసయ్యా మా దేవా, యేసయ్యా మా రాజువు నీవే. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. మా రాజువయ్యా, మా ప్రభుడువయ్యా, అభిషక్తుడైన దేవుడువయ్యా. మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలు చేస్తున్న దేవుడువయ్యా. ఎన్నో ఘనమైన కార్యములు మా చేత నీవు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. దయచేసి మా యొక్క జీవితముల పట్ల నీ కనుదృష్టి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాము. నిశ్చయంగా నాయన ఇక్కడ నోరు తెరిచి ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. హృదయపూర్వకంగా నేను స్తుతించటకు, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించటకు నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డను నీవు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నూతన వరములతో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, మా యొక్క కుటుంబములు మీరు కట్టండి అయ్యా. ఇంకా అసమాధానకరమైన స్థితిలో మేము ఉంటే కనుక
ఇంకా కూడా నైనా ప్రభా కోపతాపాలతో ప్రభా మేము ఉంటే కనుక, ఇంకా కూడా నైనా ప్రభా ఎటువంటి ప్రభా మరి అర్థం చేసుకునే స్థితిలో కనుక నైనా ప్రభా మేము ఉంటే కనుక, లేకపోతే కనుక నైనా దయచేసి మమ్మల్ని క్షమించి నైనా నీవు మా జీవితాల నూతన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. నాయనా మా కుటుంబాల్లో మీరుండండి, మా యొక్క ఆత్మీయ జీవితంలో మీరుండండి, నీ యొక్క రాజ్య వారసులుగా మమ్మల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడా కూడా నైనా మేము వెనకబడకుండా, ఎక్కడా కూడా నైనా మేము కృంగిపోకుండా దయచేసి నైనా నీవు మమ్మల్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా హృదయంలోనైనా నీవు కొలవడమని ప్రార్థన చేస్తున్నాము. నిశ్చయముగా ప్రభువా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థిస్తుండగా ఈ యొక్క అభిషేకమును మా మధ్య నీ ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మేమందరము కలిసి నైనా ఈ యొక్క పునరుద్ధాన దినాన నిన్ను ఆరాధిస్తుండగా నీ యొక్క ఆత్మశక్తిని మా మధ్య నీ ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇక్కడ ప్రియ బిడ్డలందరితోనూ ప్రభువా నీ యొక్క ఆ యొక్క రగిలింపును ప్రభువా, ఆ యొక్క రివైవల్ నైనా ప్రభువా నీవు రగిలించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ఆసక్తి, గొప్ప పట్టుదలనైనా ప్రభువా మేము కలిగి ఉండటకు సహాయం చేయండి నాయనా. అంత్య దినాల్లో మేము ఉండి ఉండగా ప్రభా దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము ప్రభా మరి అనేకమైన విపత్తులు ప్రభా మరి జరుగుతుండగా, అనేకమైన ప్రభా ఘోరమైన కార్యములు ప్రభా మా యొక్క దేశాల్లో మా యొక్క మేము చూస్తుండగా నైనా దయచేసి నాయనా దుఃఖములో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నిటిని మీరు తొడవండి నాయనా. నీ వైపు వారిని తిప్పుకోమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ రాజ్యమునకు వారిని ప్రభా మరి ప్రిపేర్ చేయమని, సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నాయనా. ఈ రోజున ఈ యొక్క ఆదివారము నీ యొక్క సన్నిధిలో కూడా లేని బిడ్డలను ప్రభా నీవు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మరి ఆసక్తి ఉండి కూడా నాయనా మరి ఏ కారణం చేతైనా వారి యొక్క ఒకవేళ ప్రభా మరి మందిరంలోకి ప్రభా వెళ్ళలేకపోతే నాయనా దయచేసి నాయనా వారికి మార్గములు తెరిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనేకమైన నూతన మార్గములు వారి యొక్క జీవితంలో మీరు తెరిపించమని ప్రార్థన చేస్తున్నాను. నూతన ఒరవడిని ప్రభా వారి యొక్క జీవితంలో మీరు సృష్టించండి అయ్యా. నూతన మార్గములు ప్రభా మీరు తెరిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నూతన ద్వారాలు ప్రభా వారి కొరకు నీవు నిలబెట్టండి అయ్యా ప్రభా. ఈ రోజు నాయనా నీ యొక్క సన్నిధిలో ప్రభా మేము హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థిస్తుండగా ప్రభా ఈ రోజునే నీవు నూతన కార్యాన్ని మా జీవితంలో నీవు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి అనారోగ్యంతో కొట్టబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఆరాధిస్తుండగా నాయనా నీ యొక్క శక్తిని వారి యొక్క దేహంలోనికి పంపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఒక నూతన సృష్టిగా వారు మారబడాలయ్యా, నూతనమైన బిడ్డలుగా వారు నీ కొరకు నిలబడాలయ్యా. ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నాయనా నీ నామంలో అవన్నీ తొలగిపోనుగాక నాయనా. ఈ రోజున ప్రార్థిస్తుండగా నాయనా నీ యొక్క ఆత్మను మా మధ్య నీ ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తిని, ప్రభావం ప్రభా మాలో ఉంచండి అయ్యా. నిన్ను పోలి మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క ప్రభా మరి హోలీ కమ్యూనియన్ దినాన ప్రభా నీ యొక్క బలను మేము సమీపిస్తుండగా ప్రభా ఈ యొక్క తెల్ల బట్టలు మేము ఎలా అయితే వేసుకుని వచ్చామో అదే తెలుపు నాయన మా హృదయంలో ఉండటకు సహాయం చేయండి. నీ యొక్క ఆత్మ ఫలములు అన్నీ కూడా నాయన ప్రభా మేము మాలో స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. మేము అవన్నీ కూడా మేము మా హృదయంలో మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రభా. నీ ప్రియ బిడ్డల పట్ల గొప్ప ప్రేమను, సమాధానము, సంతోషమును ప్రభా మరి దీర్ఘశాంతమును మేము కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయాళత్వము కలిగి ఉండటకు సహాయం చేయండి నాయన. నీ కొరకు ప్రభా, నీ కొరకు మాత్రమే మేము ఎదురు చూసేవారుగా మేము ఉండే వరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. లోకమునకు వైపు కాక నాయన నీ కొరకు ఎదురు చూసే వరంగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. గృహముల వైపు కాదు, ఆస్తుల వైపు కాదు, బంగారము వైపు కాదు నాయన, నీ రాక కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బ్రతుకుట నీ కొరకే, చావైతే మేలు అనే గొప్ప తీర్మానమును ప్రభా మేము తీసుకునే బిడ్డలంగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరి హృదయంలో బాధ ఉన్నా, వేదన ఉన్నా నాయన అవి సంపూర్ణంగా ఈ రోజున నీవు తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మతో నాయన మరి కొద్దిసేపట్లో నీవు మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వేలాది స్తోత్రము చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు సామ్స్. కీర్తనల భాగం చదువుకుందామండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తీసినట్లయితే కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. అష్టదినమున నా విముఖునవై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నా దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయినది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దము వల్ల నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి.
నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలముల్లోని పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేయుచున్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డివలే నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సియోన్ను కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం చదువుతానండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకొనును. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాల నుంచి మనకి చక్కని విషయాలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏమనండి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అని ఇక దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. చూడండి, ఒక చిన్న చీమ చెప్తూ ఏమన్నారు ఇక్కడ, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకొనును అంటాడు. అంటే ఇక్కడ ఈ చిన్న జీవి అంటే చీమ ఎంతండి? చీమ చాలా అల్పమైంది కదా అనుకోవచ్చు. ఇదేనండి, చీమను గురించి కూడా బైబిల్లో వ్రాయబడి ఉందా అంటే ఏమనండి, వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో చీమకు ఒక గొప్ప స్థానం ఉంది ఇక్కడ. ఎందుకంటే దానిలో ఒక మంచి గుణం ఉంది కనుక దానిలో ఉన్న గుణాన్ని బట్టి దేవుడు చేసిన మనకి కొన్ని విషయాలు బోధించడానికి ఇక్కడ వ్రాయబడతా ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కొన్నిటిదండి చాలా శ్రేష్టమైంది. దేవుని యొక్క ఆత్మచేత దేవుని యొక్క వ్రేలుతో వ్రాయబడినటువంటి ఈ మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు. కాబట్టి ఇక్కడ అంటే అవి ఏంటంటే ఎలా ఉందంటే అది మిక్కిలి జ్ఞానము కలిగినవి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి? ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు మనలో జ్ఞానం లేకపోయినా, మనకి బలము లేకపోయినా, మనకి ఎటువంటి అర్హతలు మనలో లేకపోయినా, ఏ మంచితనమో మనలో లేకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమించి మనకి ఆయన యొక్క జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కని మాట మనకి తెలియచేయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ చదువుతాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, మనం చాలాసార్లు అనుకుంటాం, నన్ను దేవుడు ఏర్పరచుకున్నట్టకి ఏముందండి నాలో యోగ్యత, నేనెంతండి, ఆయన దృష్టిలో చాలా అల్పమైన దాన్నండి, అసలు నాలో ఎన్నిక లేని దాన్ని, నన్ను ఎవ్వరూ ప్రేమించలేదండి, నాకు భూమి మీద ఒక చదువుకుందంటే సరే చదువు కూడా నాకు అవ్వలేదు, కాబట్టి నాలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నాకు నేనెంతటి దానండి దేవుని దృష్టిలో అని మనలో చాలాసార్లు మనం అనుకుంటాం కదా. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ అనుకుంటాం కదా, అయ్యా నేను ఎవరినయ్యా చాలా తృణీకరించబడిందని, అయ్యా ఎవరి ప్రేమ నేను పొందలేని దాన్ని, లేదా ఎవరికి నా ద్వారా ఏ మేలు కూడా ఏమీ లేదయ్యా, అటువంటి దాన్ని నన్ను నువ్వేం చేసావయ్యా, నన్ను ఎంతో ప్రేమించావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. మనమే కాదండి, భక్తుడు మోషే కూడా ఏమంటాడండి, ఆ రోజున దేవుడు
ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి నువ్వు బయటకు నడిపించాలి అంటే అప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను మాట నేర్పరిని కాదు, నాకు సరిగ్గా మాట్లాడడమే రాదు నాయన, నువ్వు ఇంకెవరినైనా పంపించు, అది నా వల్ల కాదు, నేను ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత శక్తి కానీ సామర్థ్యం కానీ బలము కానీ ధైర్యం కానీ నాకు లేదయ్యా అని చెప్పి మోషే అంటే దేవుడు ఏం చేశాడండి, అటువంటి వాడిని ఏ మాట చేత కాదు అన్న వ్యక్తితోనే ఏం చేశాడండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు నాయకుడిగా నడిపించి ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించిన దేవుడు అండి. మన దేవుడు ఎవరైనా అసామాన్యుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. మనం చిన్నవారమైనా మనకి ఏమీ జ్ఞానం లేకపోయినా ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాను అని చెప్పి అంటూ ఇక్కడ ఒక మాట చూడండి, 31వ వచనంలో ఉంటుంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఇంకా ఏమిస్తాడు ఆయన మనకి? జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన యొక్క నీతిని మనకి ఇస్తానంటున్నాడు, ఆయన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. చూడండి, మాకు కొంతమందిలోనేమో ఇలా ఏమీ లేదండి, నా దగ్గర ఏమీ రాదు, నాకు దగ్గర ఏమీ లేదు అని కొంతమంది చెప్తే, కొంతమంది కొద్ది జ్ఞానం ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారు, మాకు అన్నీ వచ్చండి అంటారు, మాకు చాలా తెలుసండి అంటారు. కొద్ది వాక్య పరిజ్ఞానం వచ్చిందనుకోండి, అసలు నాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఏమంటారంటే నాకేం వచ్చండి అంటారు. అలాగేనంటండి, ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ గారంట ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకంటండి ఒక మన ప్రపంచ సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రామ్ గారిని ఆహ్వానించారంట. ఆ సభకి ఆహ్వానించినప్పుడు వేదిక మీదకి వచ్చినప్పుడు జాన్ కెనడీ గారు చెప్పారంట, అధ్యక్షుడు ఈయన ఎవరు అనుకుంటున్నారు, ప్రపంచ సువార్థికుడు, బైబిల్ను చాలా పుణికి పుచ్చుకున్న వ్యక్తి, బైబిల్ మొత్తాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చెప్పేయగలరు, ఈయన వెళ్ళని దేశం లేదు, అన్ని చోట్లకి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చాలా బాగా చెప్పగలరు, ఈయనకంటే గొప్ప ఆయన ఎవరు లేరు, అంత గొప్ప వ్యక్తి ఈయన ఈరోజు మన మధ్య ఉంటాం, మనందరికీ దీవెనకరము, మనందరికీ ఆశీర్వాదకరము అని చెప్పి బిల్లీ గ్రామ్ గారి గురించి అమెరికా అధ్యక్షుడు చెప్తుంటే, అప్పుడు ఆ మైక్ తీసుకొని బిల్లీ గ్రామ్ గారు అన్నారంట, అయ్యో నేనెంతటి వాడిని, నేను అల్పుడను, ఈ పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్ ఉంది, ఇది ఒక పెద్ద సముద్రము లాంటిది ఇది, కానీ ఈ సముద్రం నాకు తెలిసింది ఏంటంటే ఒక నీటి బొట్టంత మాత్రమే నాకు తెలుసు అని చెప్పి అక్కడ ఆ సభలో బిల్లీ గ్రామ్ గారు అంటే ఎంతో చక్కని విలువైన మాట ఆయన చెప్పారంట. నేను నిజంగా చెప్పాలంటే బిల్లీ గ్రామ్ గారికి తెలియదంటారా, బైబిల్ మొత్తం తెలుసు ఆయనకి, అన్ని దేశాలు వెళ్ళి అన్ని చోట్ల సువార్త ప్రకటించి ఎన్నో ఆత్మలు ప్రభు కొరకు సంపాదించి ఇంచుమించు 1-2 తక్కువగా 100 సంవత్సరాలు ఆయన భూమి మీద వారు బ్రతికారు, అన్ని సంవత్సరాలు సువార్త చేశారు. కానీ అటువంటి వ్యక్తి కూడా ఏమంటారంటే ఒక్క బొట్టు మాత్రమే నాకు తెలుసు అని చెప్పి ఆయన ఎంతగానో తగ్గించుకున్నట్టుగా ఆ సభలో చెప్తే ఆ అమెరికా అధ్యక్షుడు అంటే చాలా ఆశ్చర్యపోయారంట. కాబట్టి ఆ విధంగా ఎంతో జ్ఞానం తెలిసిన వారు అనుకున్న వారేమో మాకు ఏమీ తెలియదని చెప్పి దేవుని దగ్గర తగ్గించుకుంటూ ఉంటున్నవారు. కానీ ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా అజ్ఞానులను దేవుడు జ్ఞానులుగా చేయగలడు. జ్ఞానుల్ని దేవుడు నాదే గొప్పదే, నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఏం చేయగలండి, వాళ్ళ గర్వాన్ని అణిచి గద్దెలు దింపి గడ్డి మేపించగలడనమాట. కాబట్టి దేవుని దృష్టిలో మనందరము చాలా చిన్నవారమే, చాలా అల్పమైన వారం అయినప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా హెచ్చించి ఏం చేస్తాడండి, ఆయన యొక్క రాజ్యానికి మనందరినీ కూడా వారసులుగా చేయటానికి దేవునికి చాలా ఇష్టమైందంటండి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఒక బలహీనమైన చీమ, ఒక చిన్న జీవి, అది ఎటువంటిది ఉందంటే అది చాలా జ్ఞానం కలిగి ఉన్నది అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే ఈనాడు దేవుని వాక్యం వింటున్న మనం కూడా ఎలా ఉండాలండి, జ్ఞానులంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అయితే జ్ఞాని చేసే పనేంటో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాము. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం.
దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి అంటాడు. అయితే జ్ఞానులు చేయవలసి, మనందరం జ్ఞానులు అనుకున్నాం, జ్ఞానులు చేయవలసిన పని ఏంటండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. సమయాన్ని ఎంత మాత్రం కూడా దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఈరోజు కొంచెం ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా కోవిడ్ అని భయపడేవాడు చాలామంది ఉంటా ఉన్నారు. ఉదాహరణ కొంతమంది అంటున్నారు, లేదు ఈ సెప్టెంబర్ సగం నుంచి అక్టోబర్ అంతా కోవిడ్ థర్డ్ వేవ్ ఉంటుందంట అని కొంతమంది చెప్తున్నారు. అప్పుడు లాక్డౌన్ వస్తుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు వస్తుందో రాదు అనేది మనకు తెలియదు. కానీ అదే వచ్చిందే అనుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ లాక్డౌన్ పెట్టేస్తారు, మందిరాలు మూతవేయబడతాయి, సహవాసాలు ఉండవు, ప్రార్థనలు ఉండవు, కూడికలు ఏమీ కూడా ఉండవు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? మరలా ఇళ్లలోనే ఉంటాం, మళ్ళీ లైవ్ చూడడం, ఆ స్థితిలోనే మనము ఉండవలసి వస్తుంది కదా. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే సమయం ఉన్నప్పుడే దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అందుకని యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన్ను వెతకడి, ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయన్ను వేడుకోండి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి జ్ఞాని చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలండి? సమయాన్ని ఎంత మాత్రం కూడా పరచకూడదంట. సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగపరచుకోవాలి. ఉదాహరణ మనమే ఉన్నాం అనుకోండి, ఈరోజు ఇంకా చాలామంది ఫోన్లు చేసి నేను అడుగుతూ ఉంటాయి, ఎవరు వచ్చారు ఎవరు అని తెలుసుకుంటాం కదా. ఏంటండి ఇంకా ప్రార్థన రావట్లేదు ఏంటమ్మా అంటే, అంటే కోవిడ్ కదండి అందుకే అవ్వట్లేదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, మా పిల్లలు రానివ్వట్లేదండి అని కొంతమంది అంటారు. కొంతమంది అండి ఉద్యోగానికి వెళ్తున్నాం కదా అస్సలు ఖాళీయే ఉండట్లేదండి అంటారు. ఏమండి అన్నిటి మనం విందులకి వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది, వినోదాలకు వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది, ఉద్యోగాలకు వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది, ఆఫీసులకు వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది, మార్కెటింగ్ చేయడానికి మనకు ఖాళీ ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి రావడానికి ఏమంటారండి? ఒక్క మాటలో అసలు ఖాళీయే ఉండట్లేదండి, చర్చికి వద్దామంటే అంటారు. ఏమండి ఆ సమయం దేవుడికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వకపోతే దేవునికి కోపం రాదని మన మీద? అసలు 6 రోజులు మనం బ్రతికి ఉన్నామంటే, 6 రోజులు మనం ఉనికి కలిగి చెల్లిస్తున్నామంటే, 6 రోజులు మనం ఆరోగ్యవంతులుగా మన పనులకి మన ఉద్యోగాలకి మనం వెళ్తున్నామంటే ఆ మహాదేవుడి కనికరం మన మీద ఉందండి. ఉన్నప్పుడు ఒక్కరోజు 3 గంటలు దేవుని సందుకు వచ్చి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి సమయం లేని ప్రజలు ఈనాడు ఎంతోమంది ఉంటా ఉంటున్నారు. నేను చాలామంది మనవాళ్ళకే ఫోన్ చేస్తాను, ఏంట్రా ఆదివారం కనబట్టలేదంటే, అస్సలు ఉంటుందమ్మా వాళ్ళ వానర్ గారు అస్సలు ఊరుకోరు అంటారు. అంటే యేసుప్రభు అండి ఊరుకునేది? ఆయన మనకి ఉచితంగా మనకి అన్ని గాలి, నీరు, ఆహారము, ఆయుష్, ఆరోగ్యము ఎన్నెన్నో ఇస్తున్నాడు. ఆయన అన్నీ ఇచ్చిన ఆయనకి ఏం చేస్తున్నాం? అసలు మనకి ఆయన సందులో గడపటానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన వహింపరచడానికి ఏమవుతుందండి? సమయం అనేది లేదు అని అలా ఎదురుగుండా చెప్పేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో. ప్రభువా నువ్వు కనికరిస్తేనే కదయ్యా ఈరోజు ఇలా ఉన్నాం, నువ్వు కృప చూపించబట్టే కదా ఈరోజు మేము ఈ విధంగా మంచిగా జీవిస్తూ ఉన్నాము. కానీ నీకు ఇచ్చే సమయాన్ని ఏం చేస్తాం? మేము అనేక సార్లు దొంగిలిస్తున్నాము, దయతో క్షమించండి అయ్యా అని దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి జ్ఞానులు చేసిన పని ఏంటంటే సమయాన్ని దుర్వినియోగపరచకూడదు. దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని ఏం చేయాలండి? ఎప్పుడూ గడపాలండి. ఉదాహరణకి దానియేలుని తెలుసుకుందాం. దానియేలు 127 సంస్థానాల మీద అధిపతి అండి. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఏం చేసేవాడు? దినమునకు 3 సార్లు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఏంటంటే అంటారు కదా, మనసుంటే మార్గం ఉండకపోదండి అంటాడు. కాబట్టి మనకు మనసుంటే మనం ఎలాగైనా వచ్చేస్తామండి, రావాలని లేకపోతే పక్కనే మందిరం ఉన్నా కూడా రాలేని అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునికి ఇచ్చే సమయాన్ని ఎంత మాత్రం మనము దుర్వినియోగపరచకూడదు. అలా దుర్వినియోగపరిస్తే ఆ మూల్యం తప్పకుండా ఎవరు దాన్ని దుర్వినియోగపరుస్తారో వాళ్ళు తప్పకుండా ఆ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానులు ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగపరచాలి. ఇక్కడ చీమను గురించి చెప్తూ ఆ చీమంటండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుందంట. అది కాలాన్ని గుర్తెరిగి ఉంటుందంట. అది వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటుందంట. అని మనం చాలాసార్లు చూస్తాం కదా. ఇక్కడ వాక్యం చీమలు బలం లేనివి అయినప్పటికీ వాటికి జ్ఞానం ఉన్నది, అవి వేసవి కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి అని చెప్పి వాక్యం మనకు తెలియచేయబడుతుంది. ఈ చీమలు ఏం చేస్తాయి? వేసవికాలం వచ్చినప్పుడు ఏం చేస్తాయండి? ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాయి. ఎందుకండి వర్షాకాలంలో సిద్ధపరచుకోకూడదా అంటే, వర్షం వచ్చిందనుకోండి ఏం చేస్తాయి? చీమలు నీళ్ళలో పడి కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి.
అందుకని ఏం చేస్తాయంటే వేసవికాలం రాగానే ఉదాహరణకు మన ఇళ్లలో చూస్తాం కదా, మన ఇంట్లో రైస్ ఉన్న కుక్కర్లు కానివ్వండి, రైస్ వండుకున్న పాత్రని సరే ప్రతిరోజు చీమలు ఏం చేస్తే ఆహారానికి చుట్టుముట్టేస్తాయి కదా. లేదా ఒక చిన్న స్వీట్, ఉదాహరణకి ఇప్పుడు ఈ మ్యాట్ మీద అనుకోండి ఎవరిని ప్యాకెట్స్ అన్న పంచిపెడితే చిన్న స్వీట్ అలా పడగానే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి తెలియదు, బోళ్ళని చీమలు వచ్చేస్తాయి. అంటే చీమలు కాలాన్ని గుర్తెరిగి ఉంటాయంట. అంత చిన్న చీమకి ఎంత జ్ఞానం ఉంటే దేవుని స్వరూపంలో పుట్టించబడిన మనము, దేవుని చేత పోషించబడుతున్న మనము ఎంతో జ్ఞానం కలిగి ఉండాలని ఈ యొక్క చిన్న చీమ ద్వారా మన వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం కదా. వేసవికాలంలో ఏం చేస్తాయంట, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక ఆ వర్షాకాలంలో ఏంటో చీమలు బయటికి రాలేవు. తీరా వచ్చిన అవి ఏం చేస్తాయి, ఆ నీటి ఒరవడికి ఎటో ఒకటి కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆహారం సిద్ధపరచుకోలేమని ఏం చేస్తాయంటే వేసవికాలంలోనే ఆహారం సిద్ధపరచుకుంటాయి. అవే కాకుండా మన ఇళ్లలో చూడండి, మన గ్యాస్ పొయ్యి గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు పక్కన ప్రతిరోజు, మరి మీ ఇంట్లో ఉంటే లేదు కానీ మా ఇంట్లో ప్రతిరోజు ఇంత ఇసుక పట్టుకొస్తాయి. అప్పుడు నేను మన ఇంట్లో పిల్లలతో అంటారు, ఈ వాటికి ఏం పని పాటు ఉండి వింటరా, ఇంత ఇసుక రోజు మోసుకొస్తుంది, ఎక్కడో ఇసుక ఎక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకుంటున్నాం, అవి ఎక్కడి నుంచో ఇసుక మోసుకొచ్చి ప్రతిరోజు ఇంతంత ఇసుక మూల పెడతాయి. అంటే ఆహారం కొరకు ఏం చేస్తాను, లోపల అవి ఏమైనా బంకరలు తవ్వుకుంటాయేమో అనుకుంటా నేను. ఎందుకంటే ఈ ఆహారం తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకోవాలి కనుక, ఈ వర్షాకాలము శీతాకాలం అవి పోషించబడాలి కనుక ఆ బంకర్లు తవ్వుకొని ఆ ఇసుకంతా బయటికి తెచ్చి అప్పుడు కొంచెం ఖాళీ అవుతుంది, దాంట్లో ఆహారాన్ని పెట్టుకుంటుందేమో. అందుకే చీమలు ఈ ఆహారాన్ని ఆ విధంగా సిద్ధపరచుకుంటాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇంత తీసుకొచ్చి ఏం చేస్తాయి, గ్యాస్ గట్టుకి ఆ మూలో ఈ మూలో ఎక్కడొక్కడ పెడతారండి. రెండోది, అవి ఆహారం సిద్ధపరిచినప్పుడు కూడా చూడండి, ఇంత ఆహారం సిద్ధపరుస్తుంది అనుకోండి, ఇంత ఆహారాన్ని ఒక్క చీమ దాన్ని దొల్లించుకెళ్ళలేదు. మీరు ఇప్పుడు గమనించారు కదా, నేను చాలాసార్లు గమనించాను. దాన్ని 4-5 చీమలు కలిసి ఏం చేస్తాయండి, వాటిని దొల్లించుకుంటా వెడతా ఉంటాయి. ఒకసారి అంటండి సొలొమోన్ రాజును అలాగే షేబా దేశపు రాణి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తూ ఉంటే సొలొమోన్ రాజు గారు ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటే ఒక చాట సొలొమోన్ ఆగారంట. ఆగితే అప్పుడు షేబా దేశపు రాణి అందంట, అయ్యా ఏంటయ్యా ఎందుకు ఆగిపోయారు మీరు అన్నారంట. అంటే అప్పుడు చూడు చీమల గుంపు వెళ్తూ ఉంది, అప్పుడు చీమలు నాతో మాట్లాడుతూ అనిపిస్తుంది, అందరూ మమ్మల్ని తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు, సొలొమోన్ రాజా నువ్వు కూడా తొక్కుంటూ వెళ్ళిపోతావు, నువ్వు జ్ఞానం గలవాడివి కదా, నువ్వు కూడా మమ్మల్ని తొక్కుంటూ వెళ్ళిపోతావా అని ఆ చీమలు అన్నట్టు నాకు వినపడుతుంది. కాబట్టి ఆ దారి వదిలేసి పక్కదారిలోంచి వెళదాము అని అంటే ఒక కథలాగా ఒక పుస్తకంలో రాస్తే చదివానమాట. అంటే అలా అంటే వాటి భాష ఎవరికి అర్థమవుతుందండి, ఆయన మహాజ్ఞాని కదా ఆయన సొలొమోన్ గారు. అందుకని అక్కడ చీమల యొక్క భాష ఏమైందంటే ఆ యొక్క సొలొమోన్కి అర్థమైందన్నమాట. అప్పుడు ఆ శేబదేశనాడు కూడా గ్రహించిందంటే, ఓహో ఈయన ఎంతైనా జ్ఞాని కదా, ఈయనకి అన్ని విషయాలు తెలుసు, ఆ చీమల భాష అంటే కూడా ఆయనకు అర్థమైందని ఆ పక్క నుంచి విడిపోయినాయంట. చీమలు చూడండి వెళ్తున్నప్పుడు ఈ స్ట్రైట్గా వెళ్తున్నాయి అనుకోండి, అన్నీ ఒకే లైన్లో వెళ్తాయి. జస్ట్ పోనీ దారి కొంచెం వంకర తిరిగినా మళ్ళీ అదే త్రోవలైంది అన్నీ కలిసి వెళ్తాయి, కానీ ఎట్లా పడితే అలాగూ వెళ్ళవు కదా. కాబట్టి ఈ చీమలు చూసి మనం ఏం చేయాలంటండి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇవి చాలా మెలకుగా ఉంటాయంట. అవి మెలకువ అంటే నిద్రపోవని కాదు, అంటే వర్షాకాలంలో అప్పుడు మాకు ఆహారం సిద్ధపడి కష్టం అవుతుంది, కాబట్టి ఇప్పుడే మేమేం చేసుకోవాలి, ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పి అవి ఏం చేస్తాయంటే వేసవి కాలంలోనే సిద్ధపరచుకుంటాయి. అందుకని సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక చక్కని మాట మనకు తెలియచేయబడుతుంది. చదువుతానరా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. ఎవరిని గురించి చెప్తుందండి, సోమరి ఎవరి దగ్గర జ్ఞానం తెచ్చుకోవాలంట, చీమల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంట. ఏమండి అంత పెద్ద 6 అడుగుల మనిషికి చీమ దగ్గర ఏం జ్ఞానం వస్తుందండి. సోమరి ఏమనుకుంటాడండి, ఏ పని చేయడు, ఇంకాసేపు పడుకుంటాను, ఇంకాసేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను, ఇంకా కొద్దిసేపు అయ్యాక అప్పుడు లెగుస్తాను అని అనుకుంటూ నిద్రపోతూనే ఉంటాడు. సమయం అంతా వృధా చేస్తూనే ఉంటాడు. వయసు ఉండగా ఏం చేస్తాడు, ఈ సోమర్థంతోనే ఆ వయసు అంతా గడిపేస్తాడు. వయసు అయిపోయాక ఏమవుద్దండి, అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు కష్టపడడానికి శక్తి సరిపోదు, సామర్థ్యం సరిపోదు, బలము సరిపోవు కదా. కాబట్టి అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తూ, సోమరి చీమల యుద్ధకి వెళ్ళి నేర్చుకో, వాటి నడతలు కనిపెట్టు అంటున్నాడు. అంటే అవి ఎలా నడుస్తున్నాయో చూడు, అవి ఎంత పంక్తులు తీరి నడుస్తున్నాయో చూడు, అవి ఎంత జాగ్రత్తగా ఉంటున్నాయో చూడు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే సోమరికి దేవుని యొక్క వాక్యం ఆ విధంగా తెలియచేయబడుతుంది. అలాగే కాదండి, మనందరికీ కూడా ఆ చిన్న జీవి మనం చాలాసార్లు మన కాళ్ళ కింద ఎన్ని చీమలు తొక్కుంటూ వెళ్ళిపోతామండి మనం. లేదంటే మనకి ఎక్కడ వచ్చిన ఉప్పుని ఒక ఊది ఊతే అది పాపం ఎక్కడికో వెళ్ళిపోద్ది.
మనం ఏమనుకుంటాం, ప్రతిదాన్ని అల్పంగా తీసుకుంటాం కదా. కాబట్టి కానీ దేవుని దృష్టిలో మనం కూడా అంత అల్పమైన వాళ్ళమండి ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన ఆకాశము, ఆయన సింహాసనము, భూమి ఆయన కాళ్ళు పెట్టిన ప్లేస్ కదా. కానీ ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాము, ఆయన పాదాల కింద మనం కూడా ఒక చీమలతో సమానమైన వాళ్ళం. కానీ అయినప్పటికీ దేవుడు మనల్ని ఉఫ్ఫని ఊది మనల్ని అవతలకి పారేయలేదు. అంత జ్ఞానం కలిగిన దేవుడు, అంత ధనవంతుడైన దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు, అంత మహామహిమ కలిగిన దేవుడు మనందరినీ ప్రేమించి ఏం చేశాడండి, మన కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనందరి పాప దోషములు ఆయన మీద వేసుకొని మనం పొందే శిక్ష అంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించారండి. ఆయనకేం అవసరం అండి, ఆయన నిత్యము దేవదూత చేత పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము ప్రతిగానంతో స్తుతించబడుతున్న ఆ మహాదేవుడు, నీతిశూరుడైన దేవుడు ఏం చేసండి, మన అందరి కొరకు మనల్ని ప్రేమించి, ఆయన దృష్టిలో చాలా అల్పమైన వాళ్ళం మనం చెప్పనండి. కానీ అయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడండి. కాబట్టి మనం ఏం చేయాలండి, దేవుని ఎదుట మనము దేవుని మనం జ్ఞానులుగా ఉండాలి. సమయాన్ని దుర్వినియోగపరచకూడదు. ఈ చీమ ఈరోజు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఒకటి, మనకి జ్ఞానాన్ని నేర్చుకోమంటుంది. ఒకటి, అది కాలమును గుర్తెరుగుతుంది, సమయాన్ని గుర్తెరుగుతుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. వేసవి కాలంలోనే తన ఇంటి వారికి తన రెండు కాలాలకు సరిపడా ఆహారాన్ని అది సిద్ధపరచుకుంటుంది. కాబట్టి ఈనాడు మనం కూడా ఏం చేయండి, మన సమయం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటగా మనకి ఈ సమయం ఉండగానే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేసుకోవాలండి, మనము బాగా చదివేసి మన హృదయం నిండా దీన్ని నింపేసుకోవాలి. కొంచెం సమయం దొరికితే చాలు ఏం చేయాలి, మనము మోకరించి ప్రార్థన చేసి ప్రభు సన్నిధానాన్ని మనము అనుభవించాలండి. ఎందుకంటే రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, రాబోయే కాలంలో ప్రతికూలతలు ఎలా వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని మనం ఏం చేయాలి, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. దాన్ని ఎంత మాత్రము కూడా దాన్ని వ్యర్థము చేయకూడదు. అందుకని ఒకసారి అంటే బిల్లీ గ్రామ్ గారు ఆయన నుంచుని ఇక్కడ ప్రసంగం చేస్తుంటే ఒక చీమ అంట ఆయన దగ్గరికి వచ్చిందంట. వస్తే అప్పుడు ఆ చీమను చూసన్నారంట, చీమ నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పి చీమకు చెప్తున్నారంట. ఆయన చీమకి మనిషి భాష అర్థం కాదు కదా. కాబట్టి అది పాపం అటు తిరిగి ఇటు తిరిగి చేయించి అటు తిరిగి మొత్తానికి అది కింద పడిపోయిందంట. అంటే ఒక ఉపమానం చెప్తూ, అలా మన దృష్టిలో ఆ చీమ ఎంత అల్పమైందో దేవుని దృష్టిలో మనం కూడా అంత అల్పమైన వారం అంటూ ఆయన చేతికి ఒక చీమ అంటే దాన్ని బట్టి ఆయన కొన్ని ప్రసంగాలు చేసేవారంట. ఎందుకంటే బైబిల్ మహా పండితులు కనుక వాళ్ళు ఆ విధంగా దేవుని కొరకు ఏ చిన్న కార్యం చేయడానికి కూడా వాళ్ళు ఎంతగానో ముందుకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. కాబట్టి ఆ విధంగా ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలండి, జ్ఞానులంగా ఉండాలి. ఆ జ్ఞాని చేయవలసిన పని ఏంటి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చెప్తూ ఒకానొక సమయంలో ఐగుప్తుకి యాకోబు రప్పించబడినప్పుడు ఫరో కూడా ఒక చక్కని మాట అడుగుతాడు చూడండి. ఆదికాండము 47వ అధ్యాయము 9వ చదువుకుందాం. యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన 8వ వచనం, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములు కాలేదని ఫరోతో చెప్పెను. అలాగే 28వ వచనం కూడా అంటాడు, యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను, యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. అంటే ఇక్కడ ఫరో అడుగుతున్నాడు యాకోబుని, అయ్యా నువ్వు ఎంతకాలం బ్రతికారు, మీ యొక్క వయసు ఎంత అని అడిగితే అప్పుడు యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అయ్యా ఈ 130 సంవత్సరాలు నేను ఏం చేశాను, నా సొంత ఇష్టాలతో నేను పరుగులు పెట్టాను, నా సొంత ఇష్టాలను నెరవేర్చుకున్నాను, నేను నీ సన్నిధిని దేవుని సన్నిధిని విడిచిపెట్టి అనేక సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నాను, కాబట్టి అవేవి నాకు లెక్కగా అనిపించట్లేదు. కానీ దేవుని సన్నిధిలో గడిపాను నేను ఒక 17 సంవత్సరాలు మాత్రమే నేను సంపూర్ణంగా దేవునితో ఉన్నాను అని చెప్తూ అంటాడు, నేను జీవించిన సంవత్సరము కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నాయి అంటాడు. అంటే యాకోబు జీవితంలో కూడా అండి అంతే కదా, వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి మోసం చేసి వాళ్ళ మామగారింటికి పారిపోయించండి 20 సంవత్సరాలు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు.
ఎందుకంటే ఆస్తిని సంపాదించుకోవడానికి, భార్యను సంపాదించుకోవడానికి ఏం చేశాడు, ఎంతో సమయాన్ని వెచ్చించాడంట. ఆ తర్వాత ఇంకా వాటిని కాపాడుకోవడం కోసం కొంతకాలం, కొంత బాల్యం, ఇవన్నీ కలుపుకుంటే ఆయన దేవునితో గడిపిన సంవత్సరాలు చాలా తక్కువ అంట, లోకంలో గడిపిన సంవత్సరాలే ఎక్కువ ఉన్నాయంట. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏమవుతుందంటే లోకంతోనే సమయం ఎక్కువ గడిచిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము దేవునితో గడిపే సమయమే చాలా విలువైందండి. అందుకే నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి ఈనాడు దేవుని పిల్లని మనము దేవునితో ఏం చేయాలండి, ఎక్కువ సమయాన్ని గడపాలి. వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన విషయాలకి, లోకంలో ఉన్న వాటి కొరకు ఎప్పుడు కూడా మనము తాపత్రయపడకూడదు. వాటి వల్ల ఏ ఉపయోగం మనకు ఉండదు. అది క్షణికమైన ఆనందం, కొద్దిసేపు ఆనందమే. కానీ దేవుని సందులో హృదయపూర్వకంగా ప్రార్థించినటువంటి ప్రార్థన కానివ్వండి, హృదయపూర్వకంగా విన్న వాక్యమే కానివ్వండి, హృదయపూర్వకంగా దేవునిలో కనిపెట్టి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకునే అనుభవమే కానివ్వండి, ఆయన స్వరాన్ని వినే అనుభవమే కానివ్వండి, ఏవైనా కానీ అవన్నీ చాలా మధురమైనవి, దేవుని దృష్టిలో ఎన్నికైనవి. కాబట్టి మనందరం ఏం చేయాలండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వల్లే ఎంత మాత్రం కూడా ఉండకూడదు, జ్ఞానుల వల్లే ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని మనకి తెలియజేస్తుంది. చూడండి, వర్షాకాలం వస్తుంది అని చీమకు తెలుసు కనుక అదేం చేసింది, వేసవి కాలంలోనే ఆహారం సిద్ధపరచుకుంది. అలాగే మనకు పరలోకం ఉందని తెలుసు, పరలోకం వెళతామని తెలుసు, కానీ ఆ పరలోకానికి వెళ్ళే సిద్ధపాటు ఏం చేయాలండి, మనందరము కలిగి ఉండాలి. ఏమండి క్రైస్తులు మేమందరం అండి పరలోకం వెళ్ళిపోతామండి మా ప్రభు వస్తే అంటాం. నిజమే, వెళ్ళిపోతాం. కానీ ఆ వెళ్ళటానికి తగిన సిద్ధపాటు కలిగిన జీవితం కూడా ఏముండాలండి, మనందరిలో ఉండాలంట. చూడండి, ఉదాహరణకి మనం చాలాసార్లు చదువుకుంటాం కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం వింటూ ఉన్నాం కదా. వాళ్ళు ఏం చేశారండి, 10 మంది కన్యకలు అక్కడికి వచ్చారు. వాళ్ళు 5గురు ఏం చేశారు, 10 మంది దివిటీలు వెలిగించుకున్నారు. 10 మంది దగ్గర ఆ నూనె ఉంది, 10 మంది దగ్గర దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. కానీ 5గురు ఏం చేశారండి, వాళ్ళతో వస్తా నూనెను తెచ్చుకున్నారు. ఇంకో 5గురు నూనెను తెచ్చుకోలేదు. కాబట్టి ఈ 5గురు ఏం చేశారు, జ్ఞానం కలిగిన వారు కనుక, అమ్మో ఒకవేళ పెళ్లి కొడుకు రావడం ఆలస్యం అయితే కనుక అప్పుడు మా దీపాలు ఆరిపోతాయి కనుక మనం ఏం చేద్దాం, నూనె పట్టుకెళ్దామని 5గురు ఏం చేశారు, వాళ్ళతో పాటు సిద్ధపడి పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటూ ఏం చేశారు, ప్రార్థన అనే నూనెను వాళ్ళు సిద్ధపరచుకున్నారు. ఇంకో 5గురు ఏం చేశారు, నూనెను సిద్ధపరచుకోలేదు. అందుకనే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటండి, వీళ్ళు బుద్ధి కలిగిన వారు, వాళ్ళు బుద్ధి లేని వారు అని ఉంటుంది. అంటే 10 మంది పెళ్లి కుమారుడు ఎదుర్కోవాలని ఆశతో వచ్చారు, కానీ వారిలో 5గురు మాత్రం ఏం చేశారండి, సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఈనాడు మనము కూడా దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని చెప్పుకుంటున్నాం, గురుతులన్నీ జరుగుతున్నాయండి అని చెప్పుకుంటున్నాం. కానీ పరలోకం ఉందని, పరలోకం వెళ్ళిపోతామని, మా ప్రభు మధ్యాకాశానికి వస్తే అని మేమందరము ఎగిరి వెళ్ళిపోతామని మనందరికీ తెలుసు. కానీ దానికి తగిన సిద్ధపాటు మాత్రం ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి. ఆత్మలో ఏం చేయాలని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు ఆత్మ సంబంధమైన తలంపులతో, ఆత్మ సంబంధమైన ఆలోచనలే మన మది నిండా ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తాం, మనం ఆత్మ సంబంధ విషయాల్ని వివేచిస్తాము. మన ప్రభు పిలిచినప్పుడు ఆ వినే చెవులు మనకి ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక అని చెప్పిన రీతిగా ఆత్మ చెవులు మనందరం కూడా కలిగి, కాబట్టి ఉన్నదని తెలుసు, కానీ దాని తగిన సిద్ధపాటు అనేది మనము కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకని ఏంటంటే మనం చీమల వల్లే ఎడతెగకుండా ప్రయాసపడాలంట. ఎడతెగకుండా మనకు ఆత్మీయ మన నేత్రాలు మనం ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి, మన యొక్క జీవితంలో కానివ్వండి, మనం ఏం చేయాలంటే చీమని చాలా మాదిరిగా పెట్టుకోవాలంట. అలా గనక మనం ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా మనం వెళ్ళవలసిన గురి వైపు, మనం వెళ్ళసిన గమ్యం వైపు తప్పకుండా వెళతామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అదే సామెత గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనంలో ఇంకొక విషయం మనకు కనిపిస్తుంది. మళ్ళీ చదువుతాను. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును. ఇక మరొక జీవి కనిపిస్తుంది, ఎవరన్నది, చిన్న కుందేళ్ళు అంటండి. కుందేలు ఎంత ఉంటుందండి, ఇంత పెద్దగా ఉంటుందా, ఉండదు, చాలా చిన్నది. ఆ కుందేలుకి కూడా అండి కావాల్సినంత బలం దానికి ఉండదు. ఎందుకంటే అది పట్టుకుంటే చూడండి మెత్తగా, చాలా మెత్తగా ఉంటుంది అది.
రెండోది దానికి ధైర్యం కూడా ఉండదంటండి, చాలా పిరికివంట అవి. ఉదాహరణకు కుందేలు మనం అక్కడక్కడ కొంతమంది ఇళ్లలో పెంచుతారు కదా, అవి బయటకు తీసుకొస్తారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి జస్ట్ అలా అడుగు చప్పుడు వినగానే వెంటనే ఏం చేస్తే ఆ యొక్క వాటి చేసినటువంటి ఆ బాక్సుల్లోకి పరిగెత్తుకు వెళ్ళిపోతాయి కదా. అంటే అంత అంత అల్పమైన జీవులు అవి. అవి చాలా స్వల్పమైనవి, చాలా పిరికితనం కలివి, బలము లేనివి, ధైర్యం లేనివి. కానీ అయినప్పటికీ కూడా వాటికి ఒక జ్ఞానం ఉందంటండి. కొన్ని కుందేలు చూడండి అడవుల్లో అక్కడక్కడ ఉంటాయి కదా. అయితే ఎక్కడ తమ శత్రువు నక్కలు కానివ్వండి, లేకపోతే కుక్కలు కానివ్వండి, అంటే డేగలని, ఇంకా చాలా క్రూర జంతువులు ఉంటాయి కదా, అవి ఏమన్నా వాటి మీదకి వస్తున్నప్పుడు అవి వెంటనే అక్కడ బండ సందులుంటే ఆ బండ సందుల్లోకి ఈ కుందేలు ఏం చేస్తుంటే వెళ్ళిపోయి దాక్కుంటాయంట. ఏమండి వాటికి ఎవరు నేర్పించారండి? అండ్ మనలాంటి వెళ్ళి కుందేలు ఒక ఎగురు కనుక నక్కొచ్చో అయితే ఏ పిల్లో వచ్చినకో గబుకులు దాంట్లో దాక్కో అని ఎవరైనా కుందేలుకి చెప్పారా? కానీ దేవుడు వాటికి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం చొప్పునవి మస్సులుకుంటున్నాయంట. ఎందుకంటే కుందేలు చాలా శుతిమెత్తని జీవితం కలిగింది. సింహం లాంటి క్రూరమైంది కాదు, పాము లాంటి విషపూరితమైన జంతువు కూడా అది కాదు. ఎందుకంటే మా శిరీషకు తెలిస్తే కదా వాటిలో చాలా కుందేళ్ళు ఉంటాయి కదా, అవి ఏంటంటే చాలా అల్పంగా ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి వాటిని, లేకపోతే చచ్చిపోతాయండి అని అంటారు. కాబట్టి ఆ విధంగా ఆ కుందేలు చాలా అవినట్టుగా అవి వాటికి ఉన్న జ్ఞానం ఏంటంటే తమ శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే జ్ఞానంగా చెట్టు త్వరల్లో కానివ్వండి, లేకపోతే బండ సందుల్లో కానివ్వండి అవి వెళ్ళిపోతాయంట. వెళ్ళిపోతే ఏం చేస్తే ఆ బండ సందుల్లోకి పెద్ద పెద్ద జంతువులు వెళ్ళలేవు కదా, అందుకని అవి ఏం చేస్తాయి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయంట. ఆ చిన్న జీవే శత్రువు వచ్చినప్పుడు ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోతుంటే ఈనాడు దేవుని పిల్లని మనం కూడా మనల్ని వెంబడించడానికి సాతాను ఏం చేస్తాడండి, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతాడంట. వాడు వెతికినప్పుడు మనం ఎక్కడుండాలండి? బండ సందుల్లోకి వెళ్ళిపోవాలంట. ఆ బండ సందే ప్రార్థనా జీవితము. ఏ వ్యక్తి ఏ క్రైస్తవుడైతే ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో సాతాను చేస్తాడండి మన దగ్గర నుంచి పారిపోతాడు. ఆ బండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అక్కడ చెప్తూ ఇశ్రాయేలుని గురించి చెప్తూ ఏమంటారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన నీడనే త్రాగిరి, ఆ బండ తమను వెంబడించిన ఆత్మ సంబంధ బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి? ఆయన ఒక బండగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ బండ సందుల్లో కనుక మనం వెళ్ళిపోతే మనకేమవుతుంది? మన శత్రువు మనల్ని ఏమీ కూడా చేయలేడు. ఆ చిన్న జీవే శత్రువు వచ్చినప్పుడు ఎంతగా జ్ఞానంగా దాంట్లో దాక్కుని తన ప్రాణాన్ని కాపాడుకుంటుందో, ఈనాడు మన యొక్క విశ్వాస జీవితంలో సాతాను శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డంబము ద్వారా మన పాపంలో పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, వాడి ప్రయత్నాన్ని మనం విఫలం చేయాలంటే ఆ బండ సొందండి యేసుక్రీస్తు వారితో మనం కలిసి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడండి. అందుకని దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు అనే బండని మనం ఆశ్రయించాలి. లోకంలో బంధువుని మనం ఆశ్రయించకూడదు, లోకంలో ఉండే డబ్బుని మనం ఆశ్రయించకూడదు, లోకంలో ఉండే పేరు ప్రఖ్యాతిని మనం ఆశ్రయించకూడదు, లోకంలో ఉన్న మనుషుల యొక్క పొగడతల్ని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. కానీ మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయిస్తేనే మనకి క్షేమము, ఆయన్ని ఆశ్రయిస్తేనే మనకి భద్రత, ఆయన్ని ఆశ్రయిస్తేనే మనము సురక్షితంగా ఉంటాము, ఆయన్ని ఆశ్రయిస్తేనే ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటాము. కాబట్టి బండ అయిన క్రీస్తు దగ్గరికి మనము రావాలి. బండ సందుల్లో మనము ఆ ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. అందుకని యేసు ప్రభు చెప్తారు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, బలమైన గాలి ఆ ఇంటి మీదకి విసిరిందు, అయినప్పటికీ దా ఇల్లు పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఎక్కడండి ఆ బండ మీద ఇల్లు వేయబడింది కనుక ఆ ఇల్లు పడలేదు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బండ ఉన్నారు. మనం ఏమవుతాం? ఆయన మీద కట్టబడతాం. మన పునాది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే చూడండి ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 11వ చదువుకుందాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే.
కాబట్టి మన పునాది ఎవరై ఉండాలండి? యేసుక్రీస్తు వారు మాత్రమే అయి ఉండాలి. కానీ లోకంలో ఉన్న ఏది కూడా మన పునాది అవ్వకూడదు. ఆయన బండ మీద కనుక, ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో మన యొక్క ఆత్మీయ జీవితం కూడా మన ప్రభువు మీద మాత్రమే ఆనుకుంటే మనం కూడా ఎప్పుడు ఎలా ఉంటామండి? కదలకుండా ఉంటాము. కాబట్టి అక్కడ ఇంకొక మాట చెప్తూ, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయములో ఒక చక్కని మాట మనకు తెలియచేయబడుతుంది. 2వ అధ్యాయము 4వ చదువుతాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని ఇక్కడ వాక్యం మనకి సెలవు. ఏంటంటే మనుషుల చేత విసర్జింపబడిను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు అండి. మనందరినీ దేవుడు చేశాడు, లోకములో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు, లోకములో నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంట? సజీవమైనటువంటి యేసుక్రీస్తు వారితో మనము ఆ బండ మీద మన యొక్క పునాది వేయబడి మనం ఈ విధంగా కట్టబడుతూ రోజు రోజుకి ఆత్మీయమైన జీవితాన్ని మనం కట్టబడుతూ ఉన్నట్లయితే మనం ఎప్పటికీ కదిలించబడము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏం చేసుకోండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మాత్రమే కట్టబడాలి, కానీ లోకసంలో వేటి మీద కూడా మనము కట్టబడకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అందుకే భక్తుడు దావీదు ఏమంటాడు? యెహోవా నా కొండ, ఆయన నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా ప్రాణరక్షణ అంటూ దేవుని గురించి, దేవుని యొక్క శక్తిని గురించి ఏం చేస్తాడంటే దావీదు ఎన్నోసార్లు బోధిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలండి? దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి, వేటిని కూడా ఆశ్రయించకూడదు. బండ అయిన ప్రభుని యేసుక్రీస్తు వారితో కలిసి మనం సహవాసం చేస్తే, ఆ బండ సందులోకి వెళ్ళి మనం దాక్కుంటుంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం ఏం చేస్తామండి? ఎంతో సురక్షితంగాను నెమ్మదిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. ఇంకొక మాట చూద్దాము. అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మళ్ళీ చదువుతారు, 27వ చదువుతాను. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఇక్కడ చూడండి, ఒకటి చీమలు బలము లేనివి, చిన్న కుందేళ్ళు బలము లేనివి. ఇక్కడ మిడతలకు రాజు లేడు, అయినప్పటికీ అవన్నీ ఎలా ఉన్నాయండి? ఖచ్చితంగా ఒక లైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాయి అంటాడు. అండ్ మిడత ఎంత ఉంటుందండి? అది కూడా చాలా చిన్నదే కదా. ఎక్కువ మనకి వర్షాలు పడినప్పుడు ఎక్కువ మిడతలు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే ఆ మిడతలు కూడా అంటండి, వాడికి ఒక రాజు లేడు, ఒక నాయకుడు లేడు, ఒక అధికారి లేడు, అయినప్పటికీ కూడా దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానంతో ఒకే గుంపుగా ఒకే తోవలో పడేవి వెళ్ళిపోతూ ఉంటాయంట. ఎందుకంటే మిడతల కంటే వెనకాల 2 రెక్కలు ఉంటాయంట. ఆ రెక్కలు 2 ఇలా రుద్దుకున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుందంట. ఆ శబ్దాన్ని బట్టి మిడతలన్నీ కూడా ఆ గాలి ఎటు విసురుతుంటే అటు అన్నీ ఒకే గుంపుగా ఏం చేస్తాయంట? అవి ప్రయాణం చేస్తూ ఉంటాయంట. అంటే ఆ చిన్న జీవికి కూడా ఏమైందంటే దేవుడు ఎంతో జ్ఞాచుడు. ఆ జ్ఞానాన్ని అవి ఏం చేస్తున్నాయి? సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఒకదాని వెంబడి అవి వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అవి ఏ గాలి ఎటు విసిరితే ఆ గాలి వైపు అవి ప్రయాణం చేస్తాయి. అలాగే క్రైస్తవుడు కూడా అంటండి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలంట. దేవుని ఆత్మ మనల్ని ఎక్కడికి ఏ పని చేయమంటే మనం అది చేయాలి. దేవుని యొక్క ఆత్మ మన వద్దని మనం హెచ్చరిస్తే ఆ మాటకు మనం అంట లోబడి జీవించాలంట. ఎందుకంటే చిన్న జీవి రాజు లేకపోయినా, నాయకులు లేకపోయినా, అధికారి లేకపోయినా అవి ఎంతగా పంక్తులు తీరి వెళుతున్నాయో మనము కూడా ఏం చేయాలంటండి? దేవుని యొక్క మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం, అప్పుడు మీరు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంటండి? నడిపించబడతా ఉండాలి. ఆత్మ ఎప్పుడు అపవిత్రమైన స్థలానికి మనల్ని నడిపించదు. ఆత్మ వ్యర్థమైన వాటి వైపు ప్రయాణం చేయనివ్వదు. ఆత్మ లోక సంబంధమైన మాటల దగ్గర ఉండటానికి ఇష్టపడదు. చూడండి, అందుకని యేసుక్రీస్తు వారు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించునని తండ్రి చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఆయన జన్మలో కానీ, జీవితంలో కానీ, మరణంలో కానీ ఎక్కడా కూడా ఆయనలో
పాపం అనేదే లేదు. అది అంతా ఆయన చేశారు, ఆత్మ ద్వారానే అనేకమైన కార్యాలు ఆయన జరిగించారు. ఈనాడు దేవుని యొక్క ఆత్మను పొందిన మనము కూడా ఎలా ఉండాలండి? క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండాలని ఈ చిన్న మిడత ద్వారా దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాగే ఇక్కడ 4వది, బలిని చేత్తో పట్టుకొనగలవు అయినను అది రాజుల గృహములో ఉండును. బలి ఎంత చిన్న జంతువు అండి, అది చాలా చిన్నది కదా. అయినా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లో కూడా చూడండి, ఏ మూల చూసినా బలులు కనిపిస్తూ ఉంటాయి. దానికి కొంతమంది భక్తులు అంటే దాన్ని సాలే పురుగు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ కూడా అవి ఎక్కడుంది? రాజుల గృహములో ఉంటుంది అని చెప్పి. అది బల్లిని ఎవరైనా ప్రేమిస్తాని పట్టుకుని బల్లి ఎంత బాగున్నావి అని ఎవరన్నా అంటారా? అది ఇక్కడ పడింది అనుకోండి, ఏమవుతారు? ఎటువంటి కప్పుకుని నేను ఫాస్ట్గా పక్క వెళ్ళిపోతారు కదా. అంటే అది చాలా మెత్తగా ఉంటుంది. కానీ అది ఏం చెయ్యకపోయినా దాన్ని చూడంగానే ఏమవుతుంది? ఒళ్ళు కొంచెం అదోలా అనిపిస్తుంది కదా. అంటే దాన్ని ముట్టుకోవడానికి, అది దాన్ని పట్టుకోవడానికి కూడా ఎవరం కూడా ఇష్టపడం. కానీ అయినప్పటికీ అది ఎక్కడ ఉంటుందంట? రాజుల గృహాల్లో కూడా అది ఉంటుంది. అది అందుకంటే అది చాలా తృణీకరించబడింది, అది మనకి ఇష్టం లేనిది అనుకుంటాం. కానీ దాని ప్లేస్ ఎక్కడండి? రాజుల గృహాల్లో కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. అలాగే ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో గొప్పవారం ఇవి కాదు, కానీ అయినప్పటికీ మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు వారు మనతో ఆయన సింహాసనం పక్కన ఆయన రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఏం చేస్తాడండి? ఆయన ద్వేషిస్తున్నాడు మనల్ని. మీరు పనికిరారు, అసలు నీ దగ్గర అందమే లేదు, నీ దగ్గర చదివే లేదు, నీ దగ్గర ఆస్తియే లేదు, మీరు నాకు వద్దు అని అంటున్నారండి ప్రభు. ఎప్పుడూ అంటలా. మన అల్పమైన అయినప్పటికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సింహాసనం దగ్గర మనల్ని కూర్చోబెట్టుకోవడానికి, యుగ యుగాలు ఆయనతో కలిసి సంతోషింప చేయడానికి, మన అందరినీ ప్రేమించి ప్రతిరోజు మన వాక్యం అనే పాల చేత మనం పోషిస్తూ ఆయన రాకడ కొరకు మన అందరినీ కూడా సిద్ధపరుస్తారు. కాబట్టి ఈ చిన్న జీవులైనప్పటికీ కూడా వాటికి ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఈనాడు అనేక సంవత్సరాలు మన దేవుని వాక్యం వింటున్న మనం కూడా ఎంతో జ్ఞానవంతులుగా ఉండాలని, బండ సందులు అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, మిడతలకు రాజు లేకపోయినా ఎంతో పంక్తులు తీరి ఎంతగా క్రమశిక్షణగా వెళతాయని మనం కూడా అదే క్రమశిక్షణ కలిగి జీవితం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ చిన్న జీవులకి ఎంత జ్ఞానం ఇస్తే అనంత జ్ఞాని దేవుడు మనకి ఇంకా ఎంతో గొప్ప జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతయు, విమోచనము నాయనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ప్రతిరోజు దేవునితో కలిసి సహవాసం చేద్దాం. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఘనమైన మహారాజు అయ్యున్న మా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనకు నానా నిశ్చయంగా మీరు మాతో ఉండి నడిపించినందుకే మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకు అయ్యా నీ బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం వినడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, పరిశుద్ధమైన మీ బలను సమీపించి నీ విలువైన రక్తమును అయ్యా మీ శరీరాన్ని తీసుకోవడానికి ప్రభువా మీరు చూపిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ యొక్క పరిశుద్ధమైన ఈ పరిచర్లో పాలిభాగమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి అయ్యా. నిండార్లుగా ఆశ్చర్యించండి. పూర్ణ ఆరోగ్యము, పూర్ణ ఆయుష్ ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రియులు యశ్ఐ గారి ప్రభు నాయన గడిచిన కోవిడ్ బారిన పడిన ప్రభు ఎంతో బలహీనలై చనిపోయే స్థితికి వచ్చినప్పటికీ కూడా ప్రభు మీరే మీ దాసుని మీ జీవిత సంవత్సరం అధికములు అవుతాయి అని చెప్పి నీకు దీర్ఘాయువు కదని వాగ్దానం ఇచ్చినట్టుగా నీ వాక్య వాగ్దానాన్ని మీ దాసుని పక్షాన మీరు నెరవేర్చి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియుల కుటుంబాన్ని దీవించండి, నిండార్లుగా ఆశీర్వదించండి. బేతేలు ప్రార్థనా సంఘ సహవాసం అంతటినీ కూడా మీరు దీవించమని, ప్రతి కుటుంబానికి చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకోమని దీవించండి. ఏ బిడ్డ అయితే బలహీనచేస్తున్నారో వారిని బలపరచండి. సహోదరు ఐజక్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్రభు హాస్పిటల్లో ఉండగా అయ్యా ప్లేట్లెస్ మంచిగా డెవలప్ అవడానికి సహాయం చేయమని, ఆ జ్వరం నుంచి విడిపించమని, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాను. తల్లిగారి మిస్సం గారు సాక్ష్యం ఇచ్చారు. తల్లిగారిని దీవించండి, ఆమె కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ కుటుంబాన్ని మాకు ఇచ్చిన మనవళ్ళు మీరు ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతో ఆసక్తితో వచ్చిన బిడ్డలందరినీ బట్టి, నా సహోదరులందరిని బట్టి మరొక్కసారి మీకు లెక్కలేని కృతజ్ఞత చెల్లిస్తూ వారి కుటుంబాల్లో మీ నిండైన నూరంతల దీవెన, ఆశీర్వాదం నిశ్చయంగా బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ తదుపరి కంట్రికలను అది గాంధీజీ కాలంలో జరగబోయే ఆరాధనలన్నింటినీ కూడా క్రమముగా మీ ఆత్మ ద్వారా మీరే జరిగించి
మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకోమని ప్రార్థిస్తూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.